హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేటా విత్ ప్రియా. మనం ప్రీవియస్ వీడియోలో యాంటీ జాయిన్స్ చూసాం కదా. యాంటీ జాయిన్స్ అంటే ఏంటి, అది ఎప్పుడు యూస్ చేయాలి, లైక్ నల్ వాల్యూస్ని జాయిన్స్లో నల్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకుంటే మన ఛానల్లోనే ప్లేలిస్ట్లో యాడ్ చేసి ఉన్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, నా కమింగ్ టు టుడే టాపిక్. జాయిన్స్లో మనము ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అండ్ ఫుల్ జాయిన్ చూసాము. ఇవే కాకుండా ఇంకో 2 ఇంపార్టెంట్ జాయిన్స్ ఉన్నాయి. అవి వచ్చేటప్పటికి క్రాస్ జాయిన్ ఒకటి అండ్ నెక్స్ట్ వన్ సెల్ఫ్ జాయిన్. మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా లేదు ఫ్రెషర్స్ అయినా మ్యాక్సిమం వీటి మీద ఒక క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్గా వాళ్ళు క్రాస్ జాయిన్ అంటే ఏంటి, సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటి అని అడగరు. ఒక టాస్క్ ఇచ్చి మనల్ని క్వైరీని బిల్డ్ చేయమంటారు కదా. అప్పుడు ఏ జాయిన్ యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకునే దాన్ని బట్టి, ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అందుకే నేను ఆల్వేస్ సజెస్ట్ చేస్తున్నాను, నేను చెప్పే జస్ట్ ఒక వీడియో చూసేసి ఓకే, నేను చెప్పే కొన్ని టాస్కుల్ని మాక్సిమం నేను ఆల్మోస్ట్ ఒక్కొక్క జాయిన్ మీద, లైక్ ఇప్పుడు ఎస్‌క్యూఎల్‌లో ఇన్నర్ జాయిన్ మీద ఓన్లీ 1 క్వెషన్ మాత్రమే నేను సాల్వ్ చేశాను. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఇన్నర్ జాయిన్, మీ దగ్గర ఉండే డేటా, ఈ డేటా అయినా తీసుకోండి, లేదంటే ఇంకో డేటా అయినా, మీది ఏదైనా ఓన్ డేటా ఉంటే డేటా తీసుకొని నెక్స్ట్ వాటి మీద మీరు మల్టిపుల్ టాస్క్‌ని మీరే ఓన్‌గా క్రియేట్ చేసుకొని క్వెరీస్ కానీ బిల్డ్ చేశారంటే అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈజీగా ఉంటుంది. అంటే డైరెక్ట్ టాస్క్ ఇంటర్వ్యూలో మీరు టాస్క్ చూసిన వెంటనే డైరెక్ట్‌గా మీరు రాయడానికి, లైక్ క్వెరీస్‌ని బిల్డ్ చేయడానికి మీకు ఈజీ అవుతుంది. అందుకనే ప్రాక్టీస్ చేయండి. అండ్ నౌ కమింగ్ టు దిస్ వన్ క్రాస్ జాయిన్. నార్మల్‌గా మనకి ఇప్పటివరకు చూసిన జాయిన్స్ అన్నీ సేమ్ యాజ్ యూజువల్ మోర్ థాన్ 1 టేబుల్ కదా. ఇప్పుడు క్రాస్ జాయిన్ కూడా మోర్ థాన్ 1 టేబుల్ ఉంటుంది. ఓకే. వాళ్ళం బిఫోర్ జాయిన్స్ అంటే కామన్ కాలమ్‌ని బేస్ చేసుకొని దానికి రిలేటెడ్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళం, రైట్? అది మనం జాయిన్స్‌లో చూసాం. బట్ ఇక్కడ క్రాస్ జాయిన్ అంటే రిలేటెడ్ డేటా కాదు. జాయిన్ రిటర్న్స్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ రోస్ ఫ్రమ్ 2 టేబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టేబుల్ ఉందనుకోండి. ఇక్కడ నాకు ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఏవైనా ర్యాండమ్‌గా ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకోండి. నేను జస్ట్ నేమ్ ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నాకు ఇదొక ఎంప్లాయీ టేబుల్. దీన్ని మనం ఒక టేబుల్ అనుకుందాం. నెక్స్ట్ వన్ నాకు షిఫ్ట్స్ టేబుల్ ఉన్నాయనుకోండి. లైక్ మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్. ఓకే, ఈ షిఫ్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఈ ఈ ప్రియా అని ఉంది కదా, ఒక పర్సన్‌కి, ఈ పర్సన్‌కి ప్రతి షిఫ్ట్‌ని అలైన్ చేయాలి. ఓకే, మన దగ్గర ఉండే 2 షిఫ్ట్స్‌ని ఈ పర్సన్‌కి అలైన్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి మనము, జస్ట్ ప్రియా అండ్ మార్నింగ్, రైట్? నెక్స్ట్ అగైన్ మనకి ప్రియా రావాలి, నైట్ షిఫ్ట్ రావాలి. అండ్ సేమ్ యాజ్ యూజువల్ నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉంటే ఆ పర్సన్‌కి మార్నింగ్, అలానే సేమ్ పర్సన్‌కి మనం ఏం చేయాలి, ఇంకొక షిఫ్ట్. ఎన్ని షిఫ్ట్స్ ఉంటే అన్ని. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. ఇలా మనము పాసిబుల్ కాంబినేషన్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. లైక్ ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్‌తో ఈ టేబుల్లే కనెక్ట్ చేయాలంటే అదేం లేదు. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఏదైనా గానీ ఇప్పుడు మీరు రైట్ టు లెఫ్ట్ తీసారంటే ఈ షిఫ్ట్ అనేది ముందొస్తుంది. ఈ నేమ్స్, ఎంప్లాయీ నేమ్స్ అనేటివి మనకి సెకండ్ రోలో వస్తాయి. ఓకేనా? సారీ, సెకండ్ కాలమ్‌లో వస్తాయి. ఓకే. ఇది క్రాస్ జాయిన్. ఇక్కడేంటంటే మనము క్రాస్ జాయిన్ యూజ్ చేస్తున్నట్లయితే మనకి తెలిసిపోతుంది. లైక్ హౌ మెనీ రోస్ మనకి వస్తాయి. ఓకే. ఎన్ని రోస్ మనకి అవుట్‌పుట్‌లో కనిపిస్తాయి అనేది. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూడండి, మనకి ఎంప్లాయీలో ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి, రైట్? అండ్ అలాగే ఈ షిఫ్ట్ అనదర్ టేబుల్‌లో మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. 2 ఇంటూ 2 నెక్స్ట్ మనకొచ్చేదేంటి? 2 ఇంటూ 2 4 కదా. సో ఇది మన అవుట్‌పుట్. ఇది మనకు కావాల్సిన డిజైర్డ్ అవుట్‌పుట్. ఈ అవుట్‌పుట్‌లో ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి. ఎగ్జాక్ట్‌గా 4 రోస్ ఉన్నాయంటే ఏంటంటే ఇక్కడ టేబుల్స్‌లో, ఓకే, మీరు యూజ్ చేసే టేబుల్స్‌లో ఎన్ని రోస్ ఉంటాయో ఆ రోస్ ఇంటూ ఫస్ట్ టేబుల్ రోస్ ఇంటూ సెకండ్ టేబుల్ రోస్. తర్వాత మీకొచ్చే ఎన్ నంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి కదా. ఆ రోస్ అనేటివి మనకి అవుట్‌పుట్‌లో మనకి కనిపిస్తాయన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్‌గా చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్, అలానే సెలెక్ట్ ఆర్డర్స్. 2 టేబుల్స్ కదా మనం తీసుకుంటున్నాము జాయిన్స్‌లో. సో, ఆ 2 తీసుకున్నాను. నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు నా అవుట్‌పుట్ ఏంటంటే ఈ కస్టమర్ అనే పర్సన్ ఉన్నారు కదా. ఈ ఫస్ట్ కస్టమరు ఈ ఆర్డర్ ఐడీ అన్నీ ఎగ్జాక్ట్ చేయాలన్నమాట. అన్నీ పాసిబుల్ కాంబినేషన్స్ లైక్ 101 ఆర్డర్ ఐడీ 5001 ఇలా మొత్తం రావాలి. ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపులే, కాకపోతే మనం ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సో, ఇప్పుడేం చేయాలి? మనం క్రాస్ జాయిన్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. లైక్ క్వెరీ అనేదాన్ని
బిల్డ్ చేయాలి కదా. క్రాస్ జాయిన్. నార్మల్‌గా మనం జాయిన్స్ అయితే ఏం చేసేవాళ్ళం? ఫస్ట్ స్టెప్ మనకు కావాల్సిన సెలెక్ట్ స్టేట్మెంట్స్ తీసుకునేవాళ్ళం. రైట్? సెలెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేసేవాళ్ళము? జాయిన్ టైప్. జాయిన్ టైప్ తీసుకొని సెకండ్ టేబుల్‌ని కంబైన్ చేసేవాళ్ళం. రైట్? నెక్స్ట్ జాయిన్ టైప్ ఇచ్చిన తర్వాత మనం ఆన్ కండిషన్ అనేదాన్ని, ఓకే, ఇంపార్టెంట్ వన్. ఆన్ కండిషన్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తాం మనము? ప్రైమరీ కీకి ఫారెన్ కీని అసైన్ చేస్తాం. ఓకేనా? ఇలా అసైన్ చేసి ఏవైనా కండిషన్, ఒకవేళ మీరు యాంటీ జాయిన్స్ కానీ యూస్ చేస్తుంటే కండిషన్స్ అనేటివి తీసుకుంటాం. నల్ వాల్యూస్ వేసుకోండి. నల్ వాల్యూస్. ఓకే. ఇలా మనము ఇది మన నార్మల్ రెగ్యులర్గా ఇప్పటి వరకు మనం చేసింది జాయిన్స్ ఇది. బట్ మీరు క్రాస్ జాయిన్లో ఏంటంటే, క్రాస్ జాయిన్లో మనకి ఆన్ కండిషన్ లైక్ ప్రైమరీ కీ ఈక్వల్ టు ఫారెన్ కీ అనే కండిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు? ఇక్కడ చూడండి మనకి ఈ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్‌లో ఇక్కడ ఎక్కడైనా కామన్ కాలమ్ యూజ్ చేసి మనం కంబైన్ చేసామా? కామన్ కాలమ్‌ని యూజ్ చేసి కంబైన్ చేయలేదు. నాకు కావాల్సింది ఈ ఎంప్లాయీకి ఇక్కడుండే షిఫ్ట్స్ అన్నీ అలైన్ అవ్వాలి. అది నా రిక్వైర్మెంట్. సో, ఇక్కడ కామన్ కాలమ్ కామన్ కాలము మనము ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఆన్ కండిషన్ అవసరం లేదు. ఓకేనా? సో, చూద్దాం ఒకసారి ఎలా జాయిన్ అవుతుందో. క్రాస్ జాయిన్. యాక్చువల్‌గా మనకి కస్టమర్ టేబుల్‌లో ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. అండ్ ఆర్డర్ టేబుల్‌లో 5 ఉన్నాయి. సో, మనకి అవుట్‌పుట్‌లో 20 రోస్ వస్తాయి. చూద్దాం 20 రోస్ వస్తాయో రాదో. సేమ్ యాజ్ యూజువల్ నేను అన్నీ తీసుకుంటున్నాను ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్. నెక్స్ట్ జాయిన్ టైప్ ఇవ్వాలి. మనం ఇప్పుడు యూజ్ చేసేది జాయిన్. ఒకవేళ మనం క్రాస్ జాయిన్ అని ఇవ్వకుండా డిఫాల్ట్‌గా ఓన్లీ జాయిన్ అని ఇస్తే డిఫాల్ట్ జాయిన్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ చూసుంటే ఈ ఆన్సర్ చాలా ఈజీ అవుతుంది. ఓకే. క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ ఇచ్చిన తర్వాత మనం సెకండ్ టేబుల్‌ని చేయాలి కదా. సెకండ్ టేబుల్ ఏంటి మనకి? ఆర్డర్స్. ఆర్డర్స్ టేబుల్. ఓకే. ఈజీ. చూడండి. మనం ఆన్ కండిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా క్రాస్ జాయిన్ ఇచ్చేసి ఈజీ ఇక్కడ. ఈ స్టార్‌కి బదులు మీకేమైనా కస్టమర్ డీటెయిల్స్ పర్టిక్యులర్‌గా కావాలి అన్నప్పుడు కస్టమర్ డీటెయిల్స్, అలానే ఆర్డర్ డీటెయిల్స్ పర్టిక్యులర్‌గా కావాలి అన్నప్పుడు ఆర్డర్స్ టేబుల్‌లో ఉండే డీటెయిల్స్ సెలెక్ట్ స్టేట్మెంట్‌లో ఇచ్చారంటే లిమిటెడ్ డేటా అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ నాకిప్పుడు అదంతా అవసరం. నాకు మొత్తం చూడాలనుకుంటున్నాను. అందుకని ఎవ్రీథింగ్ తీసుకుంటున్నాను. ఎగ్జిక్యూట్. చూడండి. కస్టమర్ ఐడీ అండ్ కస్టమర్ నేమ్ ఎన్ని సార్లు ప్రింట్ అయింది చూడండి. 5 టైమ్స్ ప్రింట్ అయింది. ఎందుకు 5 టైమ్స్ ఈ కస్టమర్ ఐడీ ప్రింట్ అయింది? మనకి ఆర్డర్ టేబుల్‌లో 5 టైమ్స్ ఉంది కాబట్టి. ఓకేనా? ఈ కస్టమర్ ఐడీ సేమ్. ఆర్డర్ ఐడీ చూడండి. 5001, 5002, 5003 ఇలా 5 వరకయింది. అగైన్ నెక్స్ట్ 1 ఆర్ 2 ప్రింట్ అయింది. 1 ఆర్ 2 5 టైమ్స్ ప్రింట్ అయింది. సేమ్ అగైన్ ఆ ఆర్డర్ ఐడీ అనేది ఇలా వచ్చిందనమాట. 5 టైమ్స్ వచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఎన్నొచ్చాయి మనకి? 20 పాసిబుల్స్ వచ్చాయి. రైట్? 20 రోస్ అనేటివి మనకి జనరేట్ అయ్యాయి. ఓకే. ఇది క్రాస్ జాయిన్. ఇప్పుడు మెయిన్ థింగ్, క్రాస్ జాయిన్‌ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఎందుకు యూజ్ చేయాలి? ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ తీసుకుందాం. పవర్ బిఐలో మనము క్యాలెండర్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ అనేది ఒక టేబుల్ తీసుకోండి. నెక్స్ట్ టేబుల్ వచ్చేటప్పటికి ఏముంటుంది? మంత్ టేబుల్ ఉంది. ఇయర్ ఏంటంటే నాకు 2000-2026. ఓకేనా? సేమ్ అలానే మంత్ టేబుల్‌లో నాకు మంత్ జాన్ టు డిసెంబర్. ఎందుకంటే మనకి 12 మంత్స్ ఉన్నాయి. ఇక్కడేంటి? ఇక్కడ మనకి ఇయర్ టేబుల్ ఎన్నున్నాయి అంటే 26 ఇయర్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? 26 ఇయర్స్ ప్రతి ఇయర్ ఈ మంత్‌కి మల్టిపుల్ అవ్వాలి కదా! లైక్ కాంబినేషన్ రావాలి కదా! 2000లో జాన్వరి ఉంటుంది. 2001లో జాన్వరి ఉంటుంది. ఇలా కాంబినేషన్స్ ఇలా కంబైన్ చేయడానికి మనము క్రాస్ జాయిన్‌ని యూజ్ చేస్తామనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కంబైన్డ్. ఓకే. అండ్ ఇలాంటి వాటి కోసం మనము ఏవైనా పేరెంట్, చిల్డ్రన్ రిలేటెడ్‌కి లేదనుకుంటే ఇంకా సింపుల్‌గా అర్థం అవ్వాలి అంటే మనం ఒక కాలేజ్ చూసుకుందాము. స్టూడెంట్ ఉంటుంది. స్టూడెంట్ టేబుల్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అనదర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కసారి. ఎగ్జాంపుల్ 2 అనుకుందాం. స్టూడెంట్ ఉంటారు. నెక్స్ట్ వన్ సబ్జెక్ట్స్. మనకి స్టూడెంట్స్ 100 మెంబర్స్ ఉండనివ్వండి.
మనకి స్టూడెంట్ 100 మెంబర్స్ ఉన్నా, 1000+ మెంబర్స్ ఉన్నా కానీ, మన సబ్జెక్ట్ ఒక 7 సబ్జెక్ట్స్ ఉంటే, ఆ 7 సబ్జెక్ట్స్ ప్రతి నంబర్‌కి లైక్ ప్రతి స్టూడెంట్‌కి అవుతూ ఉండాలి గదా! లైక్ ప్రతి స్టూడెంట్ అవే సబ్జెక్ట్స్ చదువుతున్నారు. సో, అలాంటి టైంలో మనము ఇలాంటి క్రాస్ జాయిన్స్ అనేటివి యూజ్ చేయొచ్చు. క్రాస్ జాయిన్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఓకే. నౌ కమింగ్ టు అనదర్ వన్, దట్ ఈస్ సెల్ఫ్ జాయిన్. ఓకే. నౌ కమింగ్ టు సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ జాయిన్ అంటే సేమ్ టేబుల్‌ని మళ్ళీ అదే టేబుల్‌తో జాయిన్ చేయడం అన్నమాట. ఓకే. బిఫోర్ మనము క్రాస్ జాయిన్ దగ్గర నుంచి లైక్ స్టార్టింగ్ ఇన్నర్ జాయిన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న క్రాస్ జాయిన్ వరకు మనం మల్టిపుల్ టేబుల్స్‌ని జాయిన్ చేసాము. అంటే మోర్ థాన్ 1, 2 టేబుల్స్ తీసుకొని మనము జాయిన్ చేసి మనకు కావాల్సిన డీటెయిల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ జాయిన్ అంటే సేమ్ టేబుల్‌ని మళ్ళీ అదే టేబుల్‌తో జాయిన్ చేయడం. ఓకేనా? సేమ్ టేబుల్‌ని మళ్ళీ అదే టేబుల్‌తో జాయిన్ చేయడం కోసం సెల్ఫ్ జాయిన్‌ని యూజ్ చేస్తాం. లైన్స్ అంటే ఏంటంటే సేమ్ టేబుల్‌ని మళ్ళీ అదే టేబుల్‌తో జాయిన్ చేయడం అన్నమాట. లైక్ టేబుల్‌లో ఉన్న రోస్‌ని అదే రోస్‌తో కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? బిఫోర్ మనము ఈ జాయిన్స్ నేర్చుకునేటప్పుడు మనము అలియాస్ యూజ్ చేస్తాం. లైక్ యాస్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంఎస్ ఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ మీరు మైఎస్‌క్యూఎల్ గాని యూజ్ చేశారంటే యాస్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి అని చెప్పి ఆ వీడియోలో మెన్షన్ చేసున్నాను. బట్ ఇక్కడ సెల్ఫ్ జాయిన్‌లో మనము మ్యాండేటరీగా యాస్ అనేది ఓకేనా? యాస్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అలియాస్ ఎందుకు యూజ్ చేయాల్సి ఉంటుందంటే, మనం సెల్ఫ్ జాయిన్‌లో ఏం చేస్తామంటే ఒక టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ ఉండేదాన్ని టేబుల్ నేమ్ అనుకుందాం. ఈ టేబుల్ నేమ్ ఉంది కదా! ఈ టేబుల్‌ని మనము 2 టేబుల్‌గా మనం అస్యూమ్ చేసుకుంటాం. లైక్ టేబుల్ 1 అండ్ టేబుల్ 2 ఇలా 2 టేబుల్‌గా అస్యూమ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎంప్లాయీ డీటెయిల్స్. ఒక ఎంప్లాయీ డీటెయిల్స్‌లో నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. అలానే సేమ్ ఎంప్లాయీ యొక్క మేనేజర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ మేనేజర్ అనేవాడు కూడా ఎంప్లాయీ కిందకే వస్తాడు. వన్ సెకండ్ ఐ విల్ షో యూ. ఒక టేబుల్ చూపిస్తాను. అప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఎగ్జిక్యూట్ చేయండి. యెస్. చూడండి ఎంప్లాయీ డేటాలో నాకు ఎంప్లాయీ ఐడీ ఉంది. అలానే మేనేజర్ ఐడీ కూడా ఉంది. ఏంటి 101 అంటే రవికి 107 అనే పర్సన్ 107 అనే పర్సన్ మేనేజర్ అన్నమాట. 107 ఎవరు? ఇక్కడొచ్చేటప్పటికి రోహిత్ ఉన్నారు. ఓకేనా? ఈ రవికి మేనేజర్ ఎవరు? రోహిత్. అలానే సీతకి మేనేజర్ ఎవరు? ఇలా కిరణ్. ఇదంతా సేమ్ డీటెయిల్స్ లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్ అలానే మేనేజర్ డీటెయిల్స్ మనకు ఒక టేబుల్‌లోనే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఓకే. ఇలాంటి టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏం ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి అంటే ఎక్స్‌ట్రాక్ట్ ఎంప్లాయీ నేమ్ అండ్ మేనేజర్ నేమ్. ఓకేనా? మేనేజర్ నేమ్. నాకు ఎగ్జాక్ట్‌గా ఎంప్లాయీ నేమ్ అండ్ మేనేజర్ నేమ్. ఎంప్లాయీకి అసైన్ చేసుంటే మేనేజర్ నేమ్ కావాలి. ఇలాంటి టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంప్లాయీ టేబుల్‌లో, మేనేజర్ డీటెయిల్స్ మేనేజర్ టీమ్‌లో లైక్ మేనేజర్ టేబుల్‌లో గాని ఉన్నాయి అంటే, అప్పుడు మీరు సెల్ఫ్ జాయిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దానికోసం మనం ఏం చేస్తాము? లెఫ్ట్ జాయినో, రైట్ జాయిన్ ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంప్లాయీ డీటెయిల్స్‌ని టేబుల్‌ని మనం లెఫ్ట్ సైడ్ ఉంది అనుకుంటే లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తాం. లేదంటే రైట్ జాయిన్. మనకిష్టమైన జాయిన్ లైక్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్‌ని పట్టుకొని మనం జాయిన్‌ని యూజ్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడేంటి సేమ్ అన్నమాట. మన క్వెషన్ ఏంటి ఎంప్లాయీ డీటెయిల్స్ అలానే మేనేజర్ డీటెయిల్స్ మనకు ఒక టేబుల్‌లోనే ఉన్నాయి. ఇలాంటి టైంలో ఓకేనా? ఇలాంటి టైంలో మనము సెల్ఫ్ జాయిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ జాయిన్‌కేమైనా డిఫరెంట్ లైక్ వేరే డిఫరెంట్ సింటాక్స్ ఏమైనా ఉందా అంటే డిఫరెంట్ సింటాక్స్ ఏమీ లేదు. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ గానే ఆన్ యూజ్ చేస్తాము. జాయిన్ టైప్ ఇస్తాం. ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. క్లియర్‌గా అర్థమవుతుంది. క్వెరీ గాని బిల్డ్ చేసాము అంటే ఎగ్జాంపుల్ నేను అన్నీ తీసుకుంటున్నాను. ఎంప్లాయీ డేటా. ఓకేనా? దీన్ని నేను E1 అనుకుంటున్నాను. ఓకే. ఈ ఫస్ట్ దాంట్లో నేను ఎంప్లాయీ డీటెయిల్స్ నేను అనుకుంటున్నా ఫస్ట్ నేను అస్యూమ్ చేసుకుంటున్నాననమాట. మన క్వెరీలో ఈ ఎంప్లాయీ డేటా అనే టేబుల్‌ని నేను ఫస్ట్ E1గా అసైన్ చేసుకున్నాను. దీన్ని నేను ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే. ఓకే. ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి అని. ఓకే. అండ్ నెక్స్ట్
జాయిన్ చేయాలి కదా! నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ నేను లెఫ్ట్ జాయిన్ తీసుకుంటున్నాను. మాక్సిమం ఇన్నర్ జాయిన్ ప్రిఫర్ చేయొద్దు. లెఫ్ట్ జాయినే ప్రిఫర్ చేయండి. ఇన్నర్ జాయిన్ ఎప్పుడు ప్రిఫర్ చేయాలంటే మ్యాచింగ్ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఇన్నర్ జాయిన్‌ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది గదా! సో, అందుకని నేను లెఫ్ట్ జాయిన్ తీసుకున్నాను. లెఫ్ట్ జాయిన్ తర్వాత మనం టేబుల్ ఇవ్వాలి గదా! సేమ్ అదే టేబుల్ ఇచ్చి ఇక్కడికొచ్చేటప్పటికి నేను దీన్ని ఎంప్లాయీ 2 కింద లైక్ ఈ2 కింద తీసుకొని మేనేజర్ అన్నమాట. ఓకే. మేనేజర్‌గా ఇస్తున్నాను. అంటే దీని అర్థం ఏంటి? నేనిప్పుడు ఒక్క టేబుల్‌ని లైక్ ఎంప్లాయీ టేబుల్‌ని 2 టేబుల్స్‌గా అస్యూమ్ చేశాను. లైక్ ఎస్‌క్యూఎల్‌కి చెప్తున్నాను. ఈ ఎంప్లాయీ టేబుల్‌ని ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్ అనుకోండి. అలానే ఎంప్లాయీ డేటా ఇంకా అదే సేమ్ టేబుల్‌ని అనదర్ నేమ్‌తో లైక్ మేనేజర్ టేబుల్‌గా అనుకోండి అని మనం ఎస్‌క్యూఎల్‌కి చెప్తున్నాం. తర్వాత మనము ఆన్ కండిషన్ ఇవ్వాలి. ఇక్కడ ఆన్ కండిషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ1 ఈ ఎంప్లాయీ ఉంది గదా! దీంట్లో నుంచి మనము మేనేజర్ ఐడీ తీసుకోవాలి. ఓకే. డాట్ మేనేజర్ ఐడీ ఈక్వల్ టు ఇదేంటి ఇప్పుడు మనకి మేనేజర్ ఐడీ అనేది ప్రైమరీ కీ అనుకోండి. ఈ2లో నుంచి ఈ2 మేనేజర్ డీటెయిల్‌లో నుంచి నాకు గావాల్సింది ఏంటంటే ఎంప్లాయీ ఐడీ. ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే బిఫోర్ మనం ఏం చేసేవాళ్ళం కామన్ కాలమ్‌ని తీసుకునేవాళ్ళం రైట్? కామన్ కాలమ్ తీసుకొని ఆ రెండిటిని అసైన్ చేసుకొని మనం డేటా తీసుకునేవాళ్ళం. బట్ ఇక్కడ ఏం చేయాలంటే మీకు మేనేజర్ ఐడీ, ఎంప్లాయీ ఐడీ రావాల్సొచ్చినప్పుడు రివర్స్‌లో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్‌లో అయితే మేనేజర్ ఐడీ, మేనేజర్ టేబుల్‌లో అయితే ఎంప్లాయీ ఐడీ. ఇలా తీసుకున్నప్పుడు అవి 2 కంబైన్ అయ్యి మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే. నౌ కమింగ్ టు హియర్. నాకన్ని డీటెయిల్స్ అవసరం లేదు. నాకు కావాల్సింది ఎంప్లాయీ నేము, మేనేజర్ నేమ్ వస్తే చాలు. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ ఐడీ కూడా కావాలంటే తీసుకోవచ్చు మనము. లైక్ నేను ఈ1 ఎంప్లాయీ లిస్ట్‌లో నాకేం గావాలంటే ఎంప్లాయీ నేమ్ గావాలి. దీన్ని నేను టెంపరరీగా ఒక నేమ్ ఇస్తున్నాను. టెంపరరీ నేమ్ వచ్చేటప్పటికి ఎంప్లాయీ, ఎంప్లాయీ నేమ్స్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సేమ్ ఈ2లో అంటే మేనేజర్ ఉంది గదా! యెస్. ఈ2 మేనేజర్‌లో నాకేం గావాలంటే సేమ్ ఎంప్లాయీ నేమే వన్ సెకండ్ గైస్. ఎంప్లాయీ నేమే మనకేం గావాలి దీన్నెలా చేసుకున్నానంటే నేను మేనేజర్ నేమ్‌గా ఇస్తున్నాను. ఓకే. మేనేజర్ నేమ్స్. చూడండి ఇప్పుడు మనం ఏం చేసామంటే సింపుల్‌గా సేమ్ టేబులే ఎంప్లాయీ నేము వస్తుంది. ఈ ఎంప్లాయీ నేము వస్తుంది. అది ఫ్లెక్చ్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. కరెక్టా కాదా అనేది. ఎగ్జిక్యూట్ చేసి. చూడండి రవికి రోహిత్, సీతకి కిరణ్ ఇలా అడ్డాకి మేనేజర్ ఎవరు కిరణ్. ఇలాగా మనకి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట. ఓకే. ఇలాంటి టైంలో మనము సెల్ఫ్ జాయిన్స్ అనేటివి యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెల్ఫ్ జాయిన్ మీద అలానే క్రాస్ జాయిన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మన ఛానెల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.